ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నేటి ధ్యానము కొరకే పౌలు భక్తుడు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిని యుందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితం, మన భక్తి జీవితాన్ని కాపాడుకోవాలంటే మనం ఉన్న పరిస్థితులను గ్రహించాలి. ఏమంటున్నాడంటే 3వ అధ్యాయము 1వ వచనంలో, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకున్నాము. అంటే కాస్త వివేకం ఉండాలి మనకు. మనం ఉన్నటువంటి దినాలు ఏవి దినాలు? ఇప్పుడు అంత్య దినములు అంటే ఎలాంటివి ఉన్నాయి, ఎలాంటి కాలాలు ఉన్న అపాయకరమైన కాలములు. ఇంట్లో ఉన్న అపాయం ఏమిటి మనకంటే, మనతో చుట్టూ ఉన్నవారు, మన సహవాసం ఉన్నవారు కావచ్చు, ఎవరైనా మన చుట్టూ ఉన్నవారు, దేవుని నమ్మిన పిల్లలుగా కనబడుతున్నవారు ఉండొచ్చు. అంటే మన చుట్టూ ఉన్న సహవాసంలో వారు ఎలా ఉంటారట? పైకి మాత్రమే భక్తి కలిగి ఉంటారట. ఇది ప్రమాదం. ఇది మనలను బలహీనపరిచే పరిస్థితి, మనను మోసపరిచే పరిస్థితి. ఇది మనం కనుగొనాలి, ఇది మనం గ్రహించాలి. ఏంటి? పైకి భక్తి గల వారి వలె ఉంటూ దాని శక్తిని ఆశ్రయించిన వారిని యుందురు, ఇట్టి వారికి నీవు విముఖుడవై ఉండు. అది కదా పౌలు భక్తుడు తిమోతికి హెచ్చరిస్తున్నాడు. ఈ హెచ్చరికను మనం కూడా గ్రహించాలి. మనం ఉన్న కాల పరిధులు ఏంటి? అపాయకరమైన కాలం. ఇది మనం తెలుసుకోవాలి. ఏంటి మనకు వచ్చిన అపాయం అంటే, మన భక్తిని పాడు చేసే కొన్ని లక్షణములు కలిగిన పరిస్థితులు, పరిస్థితులుగా మన చుట్టూన్న వాతావరణం అలా కనబడుతుంది. దానికి నువ్వు జాగ్రత్తగా ఉండు. ఎవరైతే ఎట్లాంటి వారు ఉంటున్నారో వారికి దూరంగా ఉండు. పైకి మాత్రం భక్తి అంటే ఆచారం, ఏదో ఆదివారం గుడికి రావాలి అంతే, ఏదో క్రిస్మస్ పండుగ వచ్చింది పండగ చేసుకోవాలి, ఇట్లా పండగ క్రైస్తవుల్లాగా ఆదివారం గుడికి వచ్చి వెళ్ళిపోయే క్రైస్తవుల్లాగా జీవిస్తూ ఉండేవారితో మనం జాగ్రత్తగా ఉండేది. ఎందుకంటే వారిలో వాక్యం ఫలించట్లేదు, రక్షణ అనుభవం కనబడట్లేదు. శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, దేవుని మీద ఆధారపడరు. ఏమండి? దావీదు భక్తుడు ప్రార్థన చేశాడు 34వ కీర్తనలో. ఏమని ప్రార్థన చేశాడంటే చూడండి, 6వ చరణం చదువుదాను. 34వ కీర్తనలో 6వ చరణం, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతను రక్షించాను. శ్రమ వచ్చింది, దేవుడు రక్షించాడు. మనుషులను ఆశ్రయించాలి, దేవుడిని ఆశ్రయించాడు. ఈ పైకి భక్తి గల వాళ్ళ ఉండే ఈ లక్షణాలు ఒకటి ఏంటంటే, వాళ్ళు శ్రమ వచ్చినా కష్టం వచ్చినా దాని యొక్క శక్తి మీద ఆధారపడరు. భక్తి యొక్క శక్తి మీద, మనుషుల మీద, పరిస్థితుల మీద ఆధారపడతారు. కానీ దావీదు చూసారు, ఎవరి మీద ఆధారపడ్డాడు? యేసయ్యను ఆశ్రయించాడు, దేవుణ్ణి ఆశ్రయించాడు, శ్రమ నుండి ఆయన రక్షించాడు. మనం కూడా అంతే. కాబట్టి మన చుట్టూన్న పరిస్థితులను గమనిస్తూ వివేకముతో జాగ్రత్తగా ఉండాలి. మనల్ని పాడు చేస్తున్న లక్షణము కలిగిన వారంటే ఈ పైకి భక్తి కలిగి ఉండేవారు. వారికి ఇంకొక లక్షణం కూడా ఉంటుంది. అంటే వారు కాదు, ఎలాంటి లక్షణం కలిగిన వారు ఇంకొకరు ఉన్నారు. 4వ వచనం చూస్తే, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు అన్నారు. అంటే వీరు కూడా ఉంటారు. దేవుని కంటే ఎక్కువ ఏం ప్రేమిస్తారు? సుఖాన్ని. మన దేవుని కంటే ఎక్కువ ప్రేమించడం, సుఖాన్ని ప్రేమించేవారుగా ఉండకూడదు. దేవుని ఎక్కువ ప్రేమించేవారు ఉండాలి. పైకి మాత్రం భక్తి మనకు ఉండకూడదు. భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించాలి. అంటే మన చుట్టూ ఉన్న సహవాసం, మనం వెళ్తున్న సంఘంలో ఉన్న సహవాసం కానీ, మన చుట్టూ ఉన్నవారు ఎవరైనా, మన బంధువులు కానీ, కుటుంబం ఎవరైనా కావచ్చు, ఆ సహవాసం ఎలా ఉండాలంటే దేవుళ్ళు ఇంకా బలపరిచే రీతిగా ఉండాలి. పౌలు భక్తుడు ఏం చెప్పాడు? 2వ అధ్యాయం తిమోతికి 22, నీవు యువనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులే ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసం, ప్రేమను, సమాధానం వెంటాడు. ఎవరితో ఉండాలి మనం? ప్రార్థించేవారితో. ఎవరు? పవిత్ర హృదయులే. కనుక జాగ్రత్త పడదాం. మన భక్తిని పాడు చేసే ఈ లక్షణాలు కలిగిన వారితో దూరంగా ఉందాం. అలాంటి పరిస్థితులు దూరంగా ఉందాం. మనం మోసపోవద్దాం. దేవుని కొరకు, దేవుని నామాన్ని గణపరచుట కొరకు, దేవునిలో ముందుకు సాగుట కొరకు ఎల్లప్పుడూ మన భక్తి విషయంలో శ్రద్ధ కలిగి, వివేకము కలిగి మనం జాగ్రత్తగా ఉంటే మన రక్షణ కాపాడుకోగలుగుతాం. కనుక ఈ చిన్న సందేశం ఒకసారి దృష్టి పెట్టండి. ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి? అపాయకరమైన కాలం. ఎలా ఉంటారట? దేవుని కంటే సుఖాన్ని ఎక్కువ ప్రేమిస్తారట. పైకి ఎలా ఉంటారట? భక్తిగానే ఉంటారు, కానీ భక్తిలో ఉన్న శక్తి ఉండదట. మరి ఇలాంటి వారితో మనం సహవాసం చేసి ఉంటే మన భక్తి ఏమవుతుంది? మన రక్షణ ఏమవుతుంది? మనం కూడా దేవుణ్ణి ఆశ్రయించాం. మనం కూడా పైకి ఆచారం, ఆధారం గుడికి వెళ్తే వచ్చేస్తాం అంతే. వాక్యంలో ధ్యానము కానీ, భక్తిలో అనుభవం కానీ, ప్రార్థనలో అనుభవం కానీ, విశ్వాసం అనుభవం ఏముండదు. ఇక అంతా ఒక ఆచారం. మళ్ళీ పండుగ వచ్చింది, పండుగ ఆనందించేయడం, ఇదే మన జీవితం అయిపోతుంది. కాబట్టి జాగ్రత్త పడదాం. ఎలాంటి పరిస్థితుల నుండి మనం ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ముందుకెళ్దాం. కనుక ఈ సందేశంలో ఆలోచించండి. జాగ్రత్తగా దేవుని సహాయం కోరుకొని, మరి మనం ఉన్న స్థితిగతులను బట్టి దేవుణ్ణి ఆశ్రయిస్తూ ముందుకు సాగుదాం. దేవుడి అట్టి కృప మీకు నాకు అందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, ఈ సందేశం నాలో మాలో ఫలింపజేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు.
దేవుని దీవించి ఆస్వాదించును గాక.